ఏమండి? ప్రయాణం దినం, పెళ్ళి దినం చూసి పెడతారు, రోజు చూసి పెడతారు. ఏదైనా ఫంక్షను దినం చూసి పెడతారు. పాస్టర్ గారు పెట్టమన్నాడు, పలానా రోజు పెట్టమన్నాడు పాస్టర్ గారు. పలానా రోజు పెట్టమంటే అలాగేనండి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది, సాయంత్రానికి వచ్చింది. అప్పుడు పెద్ద ఆయన దగ్గర ఉంటున్నాలే నేను. సాయంత్రానికి వచ్చింది. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు అంటే, ఏం లేదు పాస్టర్ గారండి, చిన్న చేంజ్ చేయాలి, చిన్న చేంజ్. ఏంటమ్మా చేంజ్ అంటే, అదే మీరు ఆ రోజు పెట్టుకోమన్నారు. అవును ఆ రోజు పెట్టుకోమన్నా కదమ్మా. ఆ రోజు అమావాస్య అయితే దినములను చూడొద్దన్నాడుగా. అప్పుడెప్పుడో ప్రభువులోకి రాకముందు చూసావు, ఇప్పుడు వచ్చావుగా. అది బ్యాన్ అయిపోయింది, బలహీనం చేసి దాన్ని. అది మూలపాఠం, దాని తోటి తిరగకూడదు నువ్వు. మళ్ళీ పెట్టుకో అమావాస్య రోజు. ఏమైద్ది? కీడు అంటండి. కీడా? ఎక్కడి నుంచి వచ్చింది కీడు? కీడు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే పెట్టమన్నప్పుడు కీడు ఎక్కడి నుండి వచ్చిద్ది? దేవుడు వెళ్ళమన్నప్పుడు అపాయం ఎక్కడి నుండి వచ్చిద్ది? దేవుడే నేను చూసుకుంటాను పెట్టు అన్నప్పుడు ఇంకా సంశయము, సందేహము. అంటే దినములను, మాసములను, ఆ నెలలు కూడా చూస్తారంట. ఈ నెలల్లో కూడా కొన్ని కలిసి రాని నెలలు ఉంటాయా? ప్రియులారా, ఒకటి అడుగుతూ చెప్పండి. డేటు మారిద్ది కానీ రోజు మారిద్దా? డేట్లు మారుతాయి, రోజులు మారుతాయా? ఏ రోజైనా 24 గంటలు కాకుండా 25 గంటలు వచ్చాయా? ఏ రోజైనా 24 గంటలు కాకుండా 23 గంటలు వచ్చాయా? అవన్నీ రాకపోతే మనం బతుకుతామా? వచ్చినవి మళ్ళీ వెళ్ళకపోతే మనం బతుకుతామా? వాటన్నిటిని రప్పిస్తుంది ఎవరు? వాటన్నిటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది ఎవరు? దేవుడు కదండి. ఇదంతా ఎందుకు రప్పిస్తున్నాడు, ఎందుకు తీసుకుంటున్నాడు? ఆయన పిల్లల మేలు కొరకు కదా. మేలు కొరకు. అమావాస్య కూడా ఆయన పిల్లల మేలు కొరకే, అది తెలియట్లా. పౌర్ణమి కూడా ఆయన పిల్లల మేలు కొరకే, తెలియట్లా. గ్రహణమా? ఆ టైంలో కనకూడదంట. మరి ఆ టైంలో చాలామంది పుట్టారు, లక్షల్లో పుట్టారా? వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. మరి ఎవరికో ఒకరికి అయిపోయిందని వాటన్నిటి నుంచి విడిపించేశాడు కదా. చదువమ్మా. దినములను, మాసములను, పండగలు, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరిస్తున్నారంట. మళ్ళీ ఆ దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోయారు. చూసారా గలతీయులు? అందుకే ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు పెట్టారు? మిమ్మల్ని భ్రమపరుస్తారు వాళ్ళు. భ్రమపరిచేస్తారు వాళ్ళు. ఎందుకు? దేవుడు లేని ప్రజలు వాళ్ళు. దేవుళ్ళు కాని వారు, దేవుళ్ళు అనుకొని మోటు భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు. అట్టివారిని అనుసరిస్తారా? మీరు అనుసరిస్తున్నారేంటి? మళ్ళీ అనుసరించువారుగా ఉన్నారేంటి? మీ విషయమై. అమ్మో, సేవకుడు ఎంత కష్టపడ్డాడో ఆ మూఢ నమ్మకాల్లో నుంచి బయటికి తేటానికి. నేను పడిన కష్టం, ప్రయాస అంతా వ్యర్థమైపోతుందేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాను. మళ్ళీ వెళ్ళిపోతారేమో మూలపాఠాల్లోకి, మళ్ళీ మూఢత్వంలోకి వెళ్ళిపోతారేమో. మరి ఏం చేయాలి? పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మరి ఏం చేయాలంటే
వాక్యంలో ఉన్నది చెయ్యి. ఎఫెసీ 6:1 నుండి, ఎఫెసీ పత్రిక 6:1 నుంచి, పిల్లారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై లోబడి ఉండండి. తల్లిదండ్రులకి ఎగస్ట్రాలు చేయొద్దు. ఇది ధర్మం. మీకు మేలు కలగాలంటే, పిల్లలారా మీరు 100 ఏళ్ళు బతకాలంటే భూమి మీద మీ తండ్రిని మీ తల్లిని మీరు సన్మానించాలి. సన్మానించడం అంటే శాలువా తెచ్చేయటం, దండ తెచ్చేయటం కాదు. వాళ్ళు చెప్పిన మాట వినటం, వాళ్ళకు లోబడటం, వాళ్ళకి మర్యాద ఇవ్వటం, గౌరవించటం. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినప్పుడు వాళ్ళకు ఒక ముద్ద పెట్టటం, వాళ్ళని ఆదరించటం, పరామర్శించటం, ఇది సన్మానించటం అంటే. అప్పుడు మీరు భూమి మీద అది దీర్ఘాయుష్మంతులు అవుతారు. మొదటిది ఈ నేర్పాలి. పిల్లలకి ఏం నేర్పుతున్నారు మీరు? ఏం నేర్పుతున్నారు పిల్లలకి? ఏం నేర్పుతున్నారు? నిష్ప్రయోజనమైనవి నేర్పుతున్నారు, బలహీనమైనవి నేర్పుతున్నారు. తర్వాత తండ్రులారా మీ పిల్లలకు కోపం రాపుగా అమ్మా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను ఎవరు పెంచాలా? మాట్లాడరో? ఎవరు పెంచాలా? వాడేదో తల్లి వంటి శిక్షణ తండ్రి వంటి రక్షణ అన్నాడని ఆడికి ఫోన్ చేస్తారు. ఎవడాడు? ఆడేనండి. శ్రీ చైతన్య స్కూలోడు లేదా కాలేజీ వాడు, శ్రీ చైతన్య. ఆడేమిస్తాడంట? తల్లి వంటి శిక్షణ ఇస్తాడంట. అంటే నువ్వు అన్ఫిట్వి, నువ్వు దేనికి పనికిరాని పనికి మాలిన దానివి, శిక్షణ ఇవ్వటం నీకు చేత కాదు, నేను ఇస్తా శిక్షణ. నువ్వు పెద్ద దరిద్రపొడివి, దేనికి పనికిరానివాడివి, ఎదవ్వి. తండ్రి వంటి రక్షణ నీకు ఇవ్వటం చేత కాదు, నీ పిల్లలకు రక్షణ ఇవ్వటం నేను ఇస్తా అని వాడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నాడు. ఆ శ్రీ చైతన్యవుడికి ఫోన్ చేసి చూడండి, అదే వస్తుంది. ఇదివరకు అదే వచ్చేది, కాలర్ టోను. శ్రీ చైతన్యుడు ఫోన్ చేయగానే తల్లి వంటి శిక్షణ తండ్రి వంటి రక్షణ మీ పిల్లల్ని తెచ్చి మాకు అప్పచెప్పండి. ఇదే వస్తుంది కాలర్ టోను ఇదివరకు. మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు. తర్వాత నారాయణ అంటే ఈడంటే పడదనుకుంటారు కదా మీరు, అందుకే చెప్తున్నా. నారాయణ, ఆక్స్ఫర్డ్, లయోలా, ఢిల్లీ, గల్లీల్లో గల్లీలు తిప్పి కొడతారు ఢిల్లీలో చదివిన వాళ్ళు తల్లిదండ్రుల్ని. ఎవరు పెంచాలా? ఎవరు పెంచమని చెప్తుంది బైబిల్? ఎవరు పెంచాలని చెప్తుంది? తల్లిదండ్రులు పెంచాలి. ఎక్కడ పెంచాలి? ప్రభు శిక్షలోను బోధలోను. మేము ప్రేమ కలిగిన వాళ్ళమి అని ఎలా రుజువు చేస్తావంటే శిక్ష ఉండాలి, బోధ ఉండాలి. శిక్ష, బోధ. శిక్షలోను బోధలోను. ఎవరిని పెంచాలి? పెద్ద మనిషి అయిన పిల్లని. నులు మీసాలు వస్తున్న పిల్లోడిని. స్టార్ట్ అయినరా? ఎక్కడ పెరగాలరా మీరు? హలో, ఎక్కడ పెరగాలి మీరు? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుతారు. ఈరోజు వింటున్నారు పాఠం, పెంచుతారు. మీరు పెరగాల. అర్థమైందా? ఎక్స్ట్రా చేయకుండా పెంచండి.
శిక్షణ మా వల్ల కాదు, రక్షణ మా వల్ల కాదని ఒక లక్ష ఇచ్చి అందులో వేయండి. ఒక లక్ష ఇచ్చి అందులో వేయండి. బాగా చదువుతారు, ప్రయోజకులు అవుతారు, ఉద్యోగాలు సాధిస్తారు. అమ్మాయికి ఆస్ట్రేలియాలో జాబు, అబ్బాయికి అమెరికాలో జాబు. ఏగలు తోలుకోండి మీ ఇద్దరు. ఇక్కడ కూర్చొని ఏగలు తోలుకోండి. నీ భార్యకి జబ్బు వస్తుంది, మంచాన పడుతుంది, రేపు మాపు చచ్చిపోద్దని డాక్టర్ చెప్తాడు. అబ్బాయికి ఫోన్ చేస్తే ఏం సమాధానం ఇస్తాడు? ప్రాజెక్టు వర్క్ ఉంది డాడీ, రావటం కుదరదు డాడీ. అమ్మాయికి ఫోన్ చేస్తాం, వరుసగా ఆపరేషన్స్ ఉన్నాయి, రావటం కుదరదు. దిక్కుల బిడ్డలుండి కూడా దిక్కులేని సాగు చేస్తారు తల్లిదండ్రులు, తండ్రి అయినా తల్లి అయినా. ఎందుకు? ప్రభు శిక్ష లేదు, ప్రభు బోధ లేదు. శిక్షా బోధ అన్నానని ఆర్మీ మ్యాన్ లాగా తయారు కాకండి, కఠినంలో అయిపోతారు పిల్లలు. ఆర్మీని ఆపరేట్ చేయకండి, ప్రేమను ఆపరేట్ చేయండి, వాక్యాన్ని ఆపరేట్ చేయండి. అయిపోతారు. లేదు, ఒకవేళ తల్లిదండ్రులు బతికే ఉన్నారనుకోండి, చూసేవాళ్ళు ఎవరు ఉండరు కదండి. అప్పుడు ఏంట్రా తల్లిదండ్రులను అట్ట చేసావు అని ఎవరు అనకుండా ఒక ప్లాన్ వేస్తారు. అన్నా చెల్లెలు ఇద్దరు ఒక ప్లాన్ వేస్తారు, లేదా అక్క తమ్ముడు ఇద్దరు ఒక ప్లాన్ వేస్తారు. వేసి తల్లి వంటి శిక్షణ కోసం, తండ్రి వంటి రక్షణ కోసం లక్ష్య చేశారుగా, ఎక్కడ ఆడ పడేశారుగా. గనుక మనం ఒక పని చేద్దాం, ఓల్డేజ్ హోమ్. ఓల్డేజ్ హోమ్ అంటే అర్థం ఏంటి? చిల్డ్రన్స్ చెప్పండి, చిల్డ్రన్స్ ఏమంటారు? అనాథ అనాథ పిల్లల ఆశ్రమమా? మరి ముసలోళ్ళది వృద్ధ ఆశ్రమం. ఈ రెండింటికి తేడా ఏంది? అనాథ పిల్లల ఆశ్రమం అంటే డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, డబ్బులు కట్టాల్సిన పని లేదు. కానీ వృద్ధ ఆశ్రమం అంటే డబ్బులు కట్టాలి. అందుకని మమ్మల్ని ఈ స్థితికి తేటానికి లక్ష్యేశారుగా, గనుక మేము కూడా చెరొక లక్ష వేస్తాం. ఎక్కడ వేస్తారు లక్ష? చెరొక లక్ష ఓల్డేజ్ హోమ్లో వేస్తారు. అప్పుడు ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరిని చూసుకుంటారు, లేదా ఒకరు పోయి ఒకళ్ళు ఉన్న వాళ్ళని చూసుకుంటారు. ఈ గతి పట్టకుండా ఉండాలంటే మీరు పిల్లల్ని ప్రభు శిక్షలోను బోధలోను పెంచాలి. ఫైనల్గా ఒకటి చెప్పమంటారా? ఫైనల్గా నీ కుమారుడు వివాహం అయ్యే వరకు పవిత్రుడుగా ఉండాలి. నీ కుమార్తెకి వివాహం అయ్యే వరకు ఆమె గర్భం, ఆమె జీవితం, ఆమె బ్రతుకు పవిత్రంగా ఉండాలి, కన్యకగా ఉండాలి. ఎందుకు? కన్యాశుల్కం అంటారు తెలుసు మీరు? కన్యాశుల్కం అంటే కన్యకతో పాటు కొంత డబ్బులు కూడా ఇవ్వాలి, దాన్ని కన్యాశుల్కం. ఇప్పుడు కనుక పిల్లలు పవిత్రంగా ఉండాలంటే ఆ టైం వరకు, ఆ టైం తర్వాత కూడా వాళ్ళు ప్రభు శిక్షలోను ప్రభు బోధలోను పెంచాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళ ద్వారా మీ గౌరవం పెరుగుతుంది, మీ ఘనత పెరుగుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, దేవుడు బహుగా ఆనందిస్తాడు, మహిమపరచబడతాడు. అర్థమైన ప్రియులారా? కనుక హోల్డేం హోజులు వేయకూడదు, హోమ్లో వేయకూడదు. డబ్బులు వాళ్ళు నీ అకౌంట్లో వేసి దేవుని సేవ, దేవుని పని ఖర్చు పెట్టు.
అట్ట పెంచుకోవాలి పిల్లల్ని. కనుక జాగ్రత్త, జాగ్రత్త. వాళ్ళని మీరు అలా పెంచాలంటే ముందు మీరు అలా పెరగండి. ప్రభు శిక్షలో, ప్రభు బోధలో ముందు మీరు ఉండండి. ఇక్కడ బోధ మాత్రమే కాదు, శిక్ష కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శిక్ష, బోధని శిక్షని వేరు చేయడానికి లేదు. బోధ మాత్రమే ఉంటుంది ఒక్కో చోట, శిక్ష ఉండదు. అది వాక్యానికి వ్యతిరేకమైంది. శిక్ష ఉంటే కాదు, బోధ ఉండాలి. బోధ శిక్ష రెండు బ్యాలెన్స్గా ఉండాలి. అర్థమైందండి? అది పిల్లల మీద కఠినత్వాన్ని ప్రదర్శించకుండా మృదుతత్వాన్ని ఆపరేట్ చేయండి, ప్రదర్శించండి. కొంతమంది ఇష్టం వచ్చినట్టు కొడుతుంటారు. వీపు విమానం మోత మోగిద్ది అంటుంటారు. విమానం మోత రాకూడదు, కొడితే విమానం మోత వచ్చేటట్టు కొట్టద్దు. కర్రలు ఇరిగిపోవాలి, రక్తాలు అంత అది కాదు. అసలు అసలు బెత్తము వాడని తండ్రి కుమారునికి శత్రువగును అన్నాడు కదా. ఏం వాడాలా? బెత్తం వాడాలా. ఎక్కడ వాడాలా? శరీరం ఉంది కదా. ఎక్కడ కొడతావు? పిల్ల కోపం వస్తే బిడ్డని ఎట్ట కొడతావు? ఎక్కడ కొడతావు? ఎక్కడ కొట్టాలో ఎట్ట కొట్టాలో కూడా బైబిల్లో ఉంది. అదో పెద్ద పాఠం. అవన్నీ వస్తాయి, పిహెచ్డి పాఠాలు. అంత అంత మైండ్ లేదు, అంత మెచ్యూర్ అవ్వాలా మీరు. అసలు మెచ్యూర్ అవ్వాల్సింది మీరు. మీ మైండ్ మెచ్యూర్ అవ్వాలా. సాధకము చేయబడి ఎక్కడ? అదే ఎబ్రి పత్రిక 5:14 చదువు. 5:14 ఏముంది? ఇప్పుడు వయసు రాకముందు మంచిగా ఆహారం పెడుతుంటారు. ఏమంటే ఈ మెచ్యూర్ అయిన తర్వాత వీళ్ళకి బలమైన ఆహారం పెట్టాలా. బలమైన ఆహారం. వయసు వచ్చిన వాళ్ళు, పెద్ద మనిషి అయిన వాళ్ళు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు. కనుక బలమైన ఆహారం వాళ్ళకి పెట్టండి, బలంగా పెట్టండి. పెద్ద మనిషి అయిన పిల్లలకి సున్నుండలు ఏం పెడతారు? ఏం బలం వాళ్ళకి? అవి పెడతారు, ఆయుకుడుములు, సున్నుండలు అవి పెడతారు, బలమైనవి పెడతారు, డ్రై ఫ్రూట్స్. ఎందుకు? పెట్టమని బైబిల్ పెట్టాలి, 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 పెట్టాలి. పెడితే ఈ జ్ఞానేంద్రియాలు అనేవి ఏమైతే యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. అప్డేట్ 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 అయిపోతూ ఉంటాయి అన్నమాట. అవి అయితేనే మేలు కీడులని వాళ్ళు గ్రహించగలరు, తెలుసుకోగలరు. మేలేదో మేలేదో తెలుసు కనుక అదే చేస్తావు. కీడు జోలికి వెళ్ళరు. కీడు చేస్తే ఎంత డేంజర్లో పడిపోద్ది బ్రతుకు, ఎన్ని ప్రమాదాల్లో పడిపోద్ది. కనుక మేలు కీడులను వివేచించే వాళ్ళే పెద్దోళ్ళు. అంటే తల్లిదండ్రులు ముందు మేలు కీడులను వివేచించేవారిగా ఉండాలి. మేలైనదే చేయాలి. భార్య గురించి ఏముంది? భార్య దొరికిన వానికి మేలు దొరుకును, మేలు దొరుకును, మేలు దొరుకును. నీ వల్ల నీ భర్తకు మేలు జరగాలి. భర్త వలన నీకు గొప్ప మెప్పు రావాలి. గౌని యొద్ద పొగుడుతాడంట నిన్న ఆయన. మంచిగా ఉన్నటువంటి తల్లిదండ్రులను, దేవునిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, దైవ మార్గంలో పెరిగినటువంటి పిల్లలు ఏమంటారు తెలుసా? ధన్యులు వాళ్ళు అంటారు. ధన్యులు మా తల్లిదండ్రులు. తన పిల్లలే లేచి వారిని పొగుడుతారట. అట్టుండాల. ఇంకా మేలు కీడులను వివేచించే వాళ్ళే పెద్దోళ్ళు అన్నమాట. అంటే మీరు అలా ఉండాలి తల్లిదండ్రులైన. ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియాలి మీకు. ఏది చేస్తే మంచిదో ఏది చేస్తే చెడ్డదో తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలా, పసిగట్టాలా, అవన్నీ ప్రమాదాలని కనిపెట్టాలా, ముందుగానే ఆలోచించాలా, జ్ఞానంగా ఉండాలా.
జ్ఞానేంద్రియాలు అంటే తెలుసు కదా. ఏంటి జ్ఞానేంద్రియాలు? కళ్ళు, ముక్కు, చెవి, నోరు, చర్మం. అర్థమైందా? కళ్ళు ఏం చూడాలా? క్రైస్తవులు కళ్ళు ఏం చూడాలా? ఈ లోకాన్ని చూడాలా, ప్రభువుని చూడాలా? కళ్ళు ఏమి ఎతకాలా? పైన వాటిని ఎతకాలా, భూ సంబంధమైన వాటిని ఎతకాలా? అవి నేర్చుకోవాలా మీ కళ్ళు. అవే పిల్లలు నేర్చుకుంటారు, అవే నేర్పాలి పిల్లలకి. చెవులు ఏమి వినాలా? పనికి మాలిన చెత్త మాటలు కాదు. గంటలు 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 చెత్త విషయాలు వినటానికి చెవుల్ని వినియోగిస్తుంటారు. చెవులు ఏమి వినాలా? దేవుని స్వరాన్ని వినాలి. నోరేం మాట్లాడాలా? నోరు దేనికి ఉపయోగించాలా? ఉప్పు వేయబడినట్టుగా ఉండాలి నీ మాట, రుచిగా ఉండాలి నీ మాట. నువ్వు మాట్లాడుతూ ఉంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడే చెవియొగ్గి ఆలకించాలా. అన్ని గొప్ప మాటలు నీ నోట నుండి రా. దానికి వాడాలా. జ్ఞానేంద్రియాలు దేనికి వాడాలనుకుంటారు? ముక్కు ఏం వాసన చూస్తావు? ముక్కు అంటే సువాసన. సువార్త కన్నా సువాసన ఏముంది? చర్మం, స్పర్శ. ఏది మంచి స్పర్శో తెలియాలి నీకు, ఏది పనికి మాలిన స్పర్శో తెలియాలి నీకు. ఏ స్పర్శ మేలు చేస్తుందో, ఏ స్పర్శ నాశనం చేస్తుందో తెలియాలా. భర్త స్పర్శ మంచి స్పర్శ, భార్య స్పర్శ మంచి స్పర్శ, తల్లిదండ్రుల స్పర్శ చాలా మంచిదది, పిల్లల స్పర్శ చాలా మంచిదది. కొంతమంది పనికి మాలిన వాళ్ళ స్పర్శలు ఉంటాయి. పనికి మాలిన స్పర్శలు కనిపెట్టాలి వాటిని నూరకనే. శరీరాన్ని, చర్మాన్ని దానికి వాడాలి. ఇవే జ్ఞానేంద్రియాలు. ఇవి ఆపరేట్ అవ్వాలా, ఇవి యాక్టివేట్ అవ్వాలా. పెద్దవారైతే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటారట. అవే మీ పిల్లలకి రావాలా, మీ పిల్లలకు కూడా తెలియాలి ఈ విషయాలన్నీ. అదే ప్రభు బోధ. అర్థమైందండి? పిల్లలకి తెలుసుకోలేకపోతున్నారండి ఈ రోజుల్లో. పిల్లలు ఏ స్పర్శ మంచిదో, ఏ స్పర్శ చెడ్డదో తెలుసుకోలేకపోతున్నారు. పిల్లలుగా ఉంటే మీరు మోసపోతారని ఉంది బైబిల్లో. చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసేవాళ్ళు ఉన్నారు. మొన్న ఎవడో ముసలోడండి ఒక పిల్లని తీసుకుని వెళ్ళిపోయాడు తోటలోకి. మంచి స్పర్శ కాదది. ఆ పిల్ల బతుకు ఆడేమో చెరువులు చచ్చేటు. మంచి స్పర్శ కాదు. పొరుగు వారి స్పర్శలు మంచివి కాదు, పాడు చేసే స్పర్శలు అయ్యి. కనుక చర్మం అనేది అది ఒక జ్ఞానేంద్రియం. సాధకం చేయబడాలి. అది మంచి చెడులను వివేచించాలి. అది బోర్ల పడిపోతాం ఇది లేకపోతే. కనుక జాగ్రత్త. మీరు పవిత్రులుగా ఉండాలి, మీ పిల్లలు కూడా పవిత్రులుగా ఉండాలి. మీరు ప్రభు బోధలో శిక్షలో ఉంటే పవిత్రులుగా ఉండగలుగుతారు. మీ పిల్లలు కూడా ప్రభు బోధలో శిక్షలో ఉండేటట్టుగా మీరు పెంచితే వాళ్ళు పవిత్రులుగా ఉంటారు. ఆ గర్భాలనే కోరుకుంటున్నాడు దేవుడు, ఆ జీవితాలను, ఆ బ్రతుకులని కోరుకుంటున్నాడు దేవుడు. ఎందుకు? మీ గర్భాలు ఫలిస్తే ఆయన చిత్తం నెరవేరిద్దర్రా, ఆయన సంకల్పం నెరవేరిద్ది, ఆయన ప్రణాళిక నెరవేరిద్ది. కనుక తామారు జీవితం పాట తెలుసు మీకు? ఇంటికి వెళ్ళానండి, ఎంత బాగుంటుందో. పాట పెట్టావా నాని? వీడియో సాంగ్ లేదా? తామారు జీవితం ఉందా?
ఒక పాట వినాలి అప్పుడు. స్మార్ట్ ఫోన్ ఉందా దగ్గర? చోటు నీ దగ్గర ఉంటే కొట్టు బెన్ని. ఆ పాట కావాలా? అమ్మను మించిన వారెవరు లేరా, అది కానీ తామారు జీవితం కానీ వీడియో సాంగ్ కావాలా? ట్రాక్లు ఉన్నాయి నా దగ్గర. ట్రాక్ కాదు, సాంగ్ కావాలా? పంపావా? ఏం పంపావురా? తామారు జీవితం పంపావా? అది ఉందండి.